మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 4 వర్సెస్ 21 through 25. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద నుంచబట్టకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు గదా. రహస్యం ఏదైనను తేటపరచబడకబోదు, బయలుపరచబట్టకే గాని ఏదియూ మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనను ఉండిన ఎడల వాడు వినుగాక అనెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. పరిశుద్ధుడు అయిన మా దేవ, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సజీవుడవు, సంఘానికి ప్రభుడవు, ఈ సమయంలో నీ వాక్య పరిచర్య ద్వారా కూడి వచ్చిన సంఘానికి ఆత్మ క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారిని సంధించి రక్షించండి, రక్షింపబడిన వారిని సంధించి రూపాంతరపరచండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మా ఆత్మలకు మేలు చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వినండి. ఈరోజు మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు మన అంశం ఏంటంటే, జీసస్ టీచర్స్ అబౌట్ ట్రూ హియరింగ్. జీసస్ టీచర్స్ అబౌట్ ట్రూ హియరింగ్. యేసు నిజముగా వినుటను గూర్చి నేర్పెను. యేసు నిజముగా వినుటను గూర్చి నేర్పెను. పోయిన వారము మనము పారబుల్ ఆఫ్ ద సోవర్, విత్తువాని ఉపమానం గురించి నేర్చుకున్నాం. ఈ వారము యేసుక్రీస్తు ప్రభు అదే క్రమంలో మరొక ఉపమానం గురించి నేర్పిస్తారు. అది పారబుల్ ఆఫ్ ద ల్యాంప్, దీపానికి సంబంధించిన ఉపమానం, దీపమును గూర్చిన ఉపమానం. యేసుక్రీస్తు ప్రభు లోకంలో 3.5 సంవత్సరాలు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఇశ్రాయేల్లో ఆయన్ని దేవుడు నియమించిన రీతిలో అనేక ప్రాంతాలకు ప్రయాణాలు చేసినప్పుడు ఆయన వాక్యాన్ని బోధించాడు. ఆయన దేవుడి సత్యాలను నేర్పించాడు అండ్ ప్రసంగాలు చేశాడు. సో ప్రభు అయిన యేసు ఏం చేశాడంటే, నిత్యమైన సత్యములను బోధించాడు, పరలోక సంబంధమైనటువంటి సత్యములను బోధించాడు, ఆత్మీయ సత్యములను బోధించాడు, శక్తి కలిగినటువంటి సత్యములను బోధించాడు. తద్వారా మనిషి యొక్క జీవితము రక్షించబడినట్లు, ఆయన యొక్క చిత్త ప్రకారం రూపాంతరపరచబడినట్లు ఈ వాక్య సత్యములు ఆయన బోధించాడు. అది 2000 సంవత్సరాల క్రితము. ఆ తర్వాత ఇది దేవుడు తన ఆత్మ ద్వారా తన చిత్తములో ఈ యొక్క సత్యమంతటిని కూడా, బైబిల్ గ్రంథం అంతటిని కూడా ఆయన మన కొరకు భద్రపరిచి, దాని మీద ఎన్ని దాడులు జరిగినా దాన్ని నాశనం చేయడానికి ఎంతమంది కంకణం కట్టుకున్నా వారందరూ నాశనం అయిపోయారు. కానీ దేవుడి వాక్యంలో ఒక హల్లు కానీ ఒక పొల్లు కానీ నాశనం అవ్వకుండా ఆయన దాన్ని రక్షించాడు, దాన్ని కాపాడాడు, మన చేతుల్లో పెట్టాడు. మరి మూల భాషల్లో నుండి హీబ్రూ, గ్రీక్, అరమైక్ భాషల్లో నుండి ఈ రోజున ప్రపంచ భాషల్లోనికి అది అనువదించబడింది. అండ్ తెలుగు వారమైనటువంటి మనకు మన తెలుగు భాషలో దేవుడి వాక్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ముఖ్యంగా మన కాలాన్ని తీసుకుంటే పాపము విస్తరిస్తున్నటువంటి సమయంలో మనమున్నాం, సాతాను రెచ్చిపోతున్నటువంటి కాలంలో మనమున్నాం, అండ్ మన స్వార్థానికి బలైపోయేటువంటి గడియలో మనమున్నాం. అట్లాంటప్పుడు అన్నిటికన్నా ఎక్కువగా మనకు యేసుక్రీస్తు యొక్క బోధ, దేవుడి యొక్క వాక్యము, నిత్యమైనటువంటి సత్యము అవసరం. కాకపోతే అది మనకింత అందుబాటులోకి వచ్చిన, మన కళ్ళ ఎదుట ఉన్న, మన చెవుల్లో పడుతున్న మనలో అత్యధికులు, పోయిన వారం మనం చూసినట్టు 100లో 75% మందికి దేవుడి వాక్యం ఉపయోగపడట్లేదు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ఒక లోపము, వారు వినికిడి లోపము కలిగినటువంటి వారు. వినుట అనేది వారికి చాతనవ్వట్లేదు. హియరింగ్ ప్రాబ్లం అంటే బయట స్వరము, బయట శబ్దము నా చెవి గుండా నాకు వినబడకపోవడం. కానీ ఇక్కడ అది కాదు నేను చెప్పేది. బయట శబ్దాలు, బయట స్వరాలు మనకు వినబడుతూ ఉండొచ్చు, కానీ మన అంతర్గతంగా ఉన్నటువంటి నిజమైన ఆ యొక్క పురుషుడికి, ఆ యొక్క వ్యక్తికి దేవుడి యొక్క స్వరం వినబడకుండా మనము జీవిస్తున్నాం కనుక మనము చాలా నష్టపోతున్నాం. సో ఆయన ఏం నేర్పిస్తున్నాడో మనం నేర్చుకుందాం, దాని ప్రకారం జీవించి ధన్యులం అవుదాం. సో దీంట్లో రెండు విషయాలు చెప్పాడు. ఒకటి లైటింగ్ గురించి చెప్పాడు, రెండవది లిసనింగ్ గురించి చెప్పాడు.
వెలుగు గురించి చెప్పాడు, తర్వాత వినికిడి గురించి చెప్పాడు. రెండు మరి విషయాలు ఈరోజు సందేశంలో కూడా మనం వింటాం. రాసుకునేటువంటి వారు రాసుకోవచ్చు. మొదటిది ద హైడింగ్ 21, 22 వచనాలు. అంటే దాచబడుటను గురించి అండ్ దాని తర్వాత జరిగేటువంటి విషయం గురించి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్పారు. సో 21, 22 వచనాలు మీ బైబిల్లో మీరు గమనిస్తే, మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద నుంచబట్టకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు గదా. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబట్టకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. సో దీనికి పైనున్నటువంటి భాగంతో సంబంధం ఉంది. అదేంటో మనం కాసేపట్లో చూస్తాం. ఇక్కడ ఒక దీపం గురించి మాట్లాడుతున్నాడు. తెలుగులో దీపం అనుంది, ఇంగ్లీష్లో ల్యాంప్ అని ఉంటుంది. కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో, మరి మోడర్న్ వర్షన్స్లో వారు క్యాండిల్ అని ట్రాన్స్లేట్ చేశారు. కానీ అది కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం క్యాండిల్ అనేది అసలు ప్రపంచంలో కొవ్వొత్తు అనేది లేనే లేదు. దీపం ఉండేది. ఆ దీపం ఇట్లా ఉంటూ దాంట్లో ఒలీవ నూనె పోసి దానికి ఒక ఒత్తి పెట్టి దాన్ని వెలిగించి వారు ఇంట్లో పెట్టుకునేవారు. మామూలుగా పై స్థలంలో పెట్టుకునేవారు. అందుకనే దాన్ని దీపస్తంభం మీద నుంచబట్టకే గాని అని యేసుప్రభు చెప్పాడు. సో ఇక్కడ ఆయన దీపం గురించి మాట్లాడినప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? మనం ఈ యొక్క అధ్యాయం ప్రకారం పోతే ఆ యొక్క మార్కు సువార్తకు ఉన్నటువంటి కాంటెక్స్ట్ని బట్టి, నేపథ్యాన్ని బట్టి చూస్తే, అంతకు మునుపు ఆయన దేవుడి రాజ్యం గురించి బోధించాడు. దేవుడి రాజ్యంలో దేవుడి యొక్క వాక్యముకున్న ప్రాముఖ్యతను గురించి తెలియజేశాడు. కనుక యేసుక్రీస్తు చెప్పినటువంటి వాక్యము, లేకపోతే దేవుడి రాజ్య సత్యమే ఆ దీపము. ఇంకో రకంగా చెప్పాలంటే స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ దీపము. ఆయనే లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన మొదట్లో కొంత సమయము దాచబడతాడు, కానీ ఆయన లోకానికి వచ్చింది దాచబడ్డానికి కాదు. ఆయన లోకపు చీకట్లోనికి వచ్చింది చీకటిని చీకటిగానే ఉంచడానికి కాదు. లోకపు చీకటిని తరిమి ఆయన లోకానికి వెలుగుగా, లోకాన్ని వెలిగించుటకు ఈ లోకానికి వచ్చాడు. సో దాన్ని బట్టి ఇక్కడ ఆ దీపము ఆయనే. కాకపోతే ఆయన తర్వాత ఆ యొక్క కార్యమును ఆయన శిష్యులు కూడా చేస్తారు అనేది దాని యొక్క భావం. కొంత సమయము అది మరుగుగా ఉంటుంది, కానీ తర్వాత అది బహిర్గతం అవుతుంది. సో యేసును మొదట్లో అందరూ తెలుసుకోలేకపోయారు. ఆయన యొక్క బోధలు అందరూ గ్రహించలేకపోయారు. ఆయన కార్యములు అందరూ వివేచింపలేకపోయారు. ఆయన్ని దేవుడి కుమారుడిగా, లోకరక్షకుడిగా అందరూ పసిగట్టలేకపోయారు. కానీ తర్వాత అది ఆయన బయలుపరుస్తున్న కొలది వారు తెలుసుకుంటూ వచ్చారు. సో ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వం గురించి, వాక్యం గురించి అక్కడ అది చెప్పబడింది. రెండవదిగా ఆయన శిష్యులతో మాట్లాడాడు. ఎవరితో చెప్పారు? ఆయన వారితో ఇట్లనెను అని రాయబడింది కదా. వారు అంటే ఎవరు? అంతకుముందు ఆయన యొక్క ఉపమానం యొక్క భావాన్ని ఎవరికి చెప్పాడు? ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులకి చెప్పాడు. కనుక ఇక్కడ కూడా ఆ శిష్యులకే ఆయన చెప్తున్నాడు. అండ్ శిష్యులకి ఒక బాధ్యతను ఆయన ఇక్కడ ఇస్తున్నాడు. లోకానికి దేవుడు వెలుగునిచ్చాడు. కాకపోతే వెలిగింపబడిన మీరు, వెలుగు సంబంధులైనటువంటి మీరు ఆ యొక్క వెలుగును మీ చుట్టూ ఉన్నటువంటి చీకటి లోకమునకు తీసుకొని పోవాలి. అప్పుడు ఈ ఉపమానమును వినియోగించాడు. దీపం గురించి వారందరికీ బాగా తెలుసు. ప్రతి ఇశ్రాయేలు కుటుంబము, ప్రతి ఇశ్రాయేలు గృహము ప్రతిరోజు సాయంత్రము తప్పకుండా వారింట్లో దీపాన్ని వెలిగిస్తారు. అండ్ ఎక్కడైతే అందరికీ దీపము వెలుగు ఇవ్వగలదో ఆ ఎత్తైనటువంటి స్థలంలో పెడతారు. కొన్నిసార్లు కొంతమంది దాన్ని పైన రూఫ్ నుండి అట్లా వ్రేలాడదీస్తారు. కొన్నిసార్లు వారు దీపస్తంభం మీద దాన్ని ఎత్తి పెడతారు. సో వారందరికీ కూడా అదేంటో బాగా తెలుసు. అది లేకుండా వారు బ్రతకలేరు. అండ్ యూదులు మామూలుగా చీకటిని ఇష్టపడరు, చీకటిని ద్వేషిస్తారు. ఎందుకంటే వారికి ఓల్డ్ టెస్టమెంట్లో కూడా యెహోవా వెలుగై ఉన్నాడు అనే సత్యము తెలుసు. వారు వెలుగు ప్రేమికులు. సో వీళ్ళందరూ కూడా శిష్యులు మోస్ట్లీ యూదులు కనుక వారికి అది బాగా సూటిగా అర్థమై ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో కొండ మీద ప్రసంగం చేసినప్పుడు యేసుప్రభు ఇట్లా చెప్పారు, మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. దానికన్నా ముందున్నటువంటి వచనాన్ని మీరు చూస్తే 5:14లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. సో ఆ దీపమును యేసుక్రీస్తు మరి వారితో పోల్చి చూపిస్తున్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయము 33వ వచనంలో కూడా ఎవడును దీపం వెలిగించి చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు, కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును అని ప్రభువు మరలా ఇక్కడ చెప్పాడు.
సో దీన్ని బట్టి మనము గ్రహించేది ఏంటంటే, ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు. ఆయన చేసే పనిని ఆయన చేసిన తర్వాత ఆయన దాన్ని కేవలం 3.5 సంవత్సరాలే చేస్తాడు. దాని తర్వాత ఇంకా దేవుడు లోకానికి ఇచ్చినటువంటి 100 సంవత్సరాల కాలము ఆయన శిష్యులు దాన్ని కొనసాగించాలి. సో శిష్యులకు ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటంటే, వారు వెలిగింపబడ్డారు కనుక ఆ వెలుగును ఇతరులకు వారు ఇవ్వాలి. వారు ఆ యొక్క లైట్ని స్ప్రెడ్ చెయ్యాలి. సో లైట్కి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. దాంట్లో ఉన్న ఒక లక్షణం ఏంటంటే లైట్ ఎక్స్పాండ్స్, లైట్ స్ప్రెడ్స్. సో నేను వెలిగింపబడిన తర్వాత నేను నా దీపాన్ని ఎక్కడో దాచిపెట్టకూడదు. దాన్ని కొంచెము కింద, కొంచెం అంటే ఒక పాత్ర, ఒక బుషెల్ అంటారు, ఒక బుట్ట అనొచ్చు, దాని కింద దాన్ని మనం మరుగున పెట్టకూడదు. అండ్ మనము మంచం కింద దాన్ని పెట్టకూడదు. మనందరికీ కామన్ సెన్స్ ఉంది, దీపం వెలిగించినప్పుడు మనం అక్కడ పెట్టం. కానీ క్రైస్తవ జీవితంలో మనలో అత్యధికులు చేసేటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, మనం ఏ సువార్తనైతే విన్నామో, ఏ సువార్త అయితే మనని రక్షణలోనికి తీసుకుని వచ్చిందో, ఏ సువార్త అయితే జీవము లేని మనల్ని జీవము గల దేవుడితో సంబంధంలోనికి తీసుకుని వచ్చిందో, ఏ సువార్త అయితే పాతాళానికి పోవలసినటువంటి మనల్ని పాతాళం నుండి రక్షించి పరలోకానికి నిత్య జీవానికి సిద్ధపరిచిందో, దాన్ని మనం ఇతరులతో పంచుకోకుండా దాన్ని మనము ఎన్నో కారణాల చేత మనలో దాచిపెడతాం. అది మన మూర్ఖత్వం, అది మనము చేసే పెద్ద పాపం. అది మీరు చేయకూడదని యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అలెగ్జాండర్ సోల్జినిట్జిన్ అనేటువంటి నోబెల్ ప్రైజ్ బహుమతి పొందినటువంటి వ్యక్తి, తర్వాత ప్రపంచ క్రైస్తవ్యానికి ఎన్నో రచనలు అందజేసినటువంటి భక్తుడు. ఆయన్ని రష్యన్లు మొదట్లో చెరసాల్లో వేసినప్పుడు ఆయనకి క్యాన్సర్ వచ్చింది. ఆయన రోగిగా మారాడు. ఆయనకి అప్పటికి ఇంకా రక్షణ లేదు. ఆయన నిరీక్షణ లేని వ్యక్తి. ఆయన చనిపోయేటువంటి స్థితి వచ్చినప్పుడు ఆయనకి ఒక డాక్టర్ వైద్యం చేసేవాడు. ఆ డాక్టర్ పేరు డాక్టర్ బోరిస్ కాన్ఫెల్ట్. సో ఒక రోజున డాక్టర్ అక్కడ ఉన్నటువంటి వారికి అతడు క్రైస్తవుడని తెలియదు. కాకపోతే డాక్టర్ ఎందుకో అలెగ్జాండర్ సోల్జినిట్జిన్కి యేసు ప్రభు సువార్తను చెప్పాడు. ఆ యొక్క బీజము ఆయనలో వేశాడు, ఆ విత్తనం ఆయనలో వేశాడు. అండ్ దేవుడు దాన్ని ఫలింపజేశాడు. అలెగ్జాండర్ రక్షణ పొందాడు. అలెగ్జాండర్ క్యాన్సర్ని దేవుడు స్వస్థపరిచాడు. అలెగ్జాండర్ని దేవుడు విడుదల చేశాడు. అలెగ్జాండర్ నోబెల్ పీస్ సంపాదించేటువంటి స్థాయికి ఎదిగాడు. ప్రపంచమును అలెగ్జాండర్ సోల్జినిట్జిన్కి దేవుడు ప్లాట్ఫామ్గా ఇచ్చాడు. అండ్ తద్వారా లక్షల మంది ఇప్పటికి కూడా అలెగ్జాండర్ సోల్జినిట్జిన్ ద్వారా సూర్యుడి కింద క్రీస్తు వైపు మళ్లించబడుతున్నటువంటి వారు ఉన్నారు. ప్రపంచానికి అలెగ్జాండర్ సోల్జినిట్జిన్ పేరు తెలుసు, కానీ ప్రపంచంలో మాలాంటి కొంతమందికే డాక్టర్ బోరిస్ కాన్ఫెల్ట్ పేరు తెలుసు. సో ఆ డాక్టర్ బోరిస్ నిజమైనటువంటి దీపములాగా ఆ యొక్క ఆరిపోతున్నటువంటి ఒక జీవితాన్ని వెలిగించాడు. తద్వారా దేవుడు ఆ దీపాన్ని అనేకులను వెలిగించుటకు ఉపయోగించుకున్నాడు. సో లాస్ట్ లెసన్లో మనం చూసాం, దేవుడి వాక్యం మంచి నేలన పడినప్పుడు అది ఫలిస్తోంది. 30 60 100 ఫలిస్తోంది. సో దేవుడి వాక్యము ఒక వ్యక్తి జీవితంలో పనిచేసినప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో ఫలించినప్పుడు, దేవుడి వాక్యము యొక్క ఫలము నేను చెప్పాను, ఆత్మలను దేవుడి దగ్గరికి తీసుకురావడం. ఆత్మ ఫలమును కలిగి ఉండడమే కాదు, ఇతర ఆత్మలను దేవుడి దగ్గరికి తీసుకొని రావడం. సో నీ లోపల దేవుడి వాక్యం ఉంటే తప్పకుండా నీ జీవితం వెలుగుమయముగా ఉంటుంది. నీ ఒకప్పుడు చీకటివి, కానీ ఇప్పుడు వెలుగై ఉన్నావు, ప్రభువునందు వెలుగై ఉన్నావు. అండ్ వెలిగిచ్చేటువంటి వాక్యము నిన్ను నడిపిస్తున్నప్పుడు, నీకు మార్గదర్శిగా ఉన్నప్పుడు, అది నీ యొక్క వ్యక్తిత్వాన్ని రూపురేఖలు మారుస్తున్నప్పుడు, నీ యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తున్నప్పుడు, నీ కోరికల్లో మార్పు తెస్తున్నప్పుడు, నీ ఉద్దేశాలని మారుస్తున్నప్పుడు, నీ పలుకుల్ని మారుస్తున్నప్పుడు, నీ ప్రవర్తనని మారుస్తున్నప్పుడు, నీ యొక్క జీవిత ప్రాధాన్యతలు మారిపోతాయి. నీ పరిచర్య దేవుడి కొరకు, నీవు ఎక్కువ కాలము లోకం కొరకు పనిచేసేటువంటి వ్యక్తిగా ఇప్పుడు దాకా ఉండొచ్చు, కానీ ఇది జరిగిన తర్వాత నీవు పరలోకం కోసం ఎక్కువ పని చేస్తావు. ఈ రోజుండి రేపు పోయేటువంటి లోకపు పనులను నువ్వు వెనకబెడతావు, సెకండరీగా పెట్టుకుంటావు. ప్రైమరీగా ఎన్నటికీ పోనటువంటి పర సంబంధమైనటువంటి పనుల కొరకు నీవు పనిచేస్తావు. చాలామంది అనుకుంటారు, మేము క్రైస్తవ్యాన్ని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టుకుంటాం, ఈ సంబంధం మాకు మా దేవుడికి ఇతరులకు ఎందుకు అనుకుంటారు. అది బైబిల్లో ఎక్కడా కూడా లేనటువంటి విషయం. ఈ బైబిల్ చెప్పేది ఏంటంటే, రిలీజన్ మస్ట్ బి పబ్లిష్డ్, డివోషన్ మస్ట్ బి మేడ్ మేనిఫెస్ట్. భక్తి బయటికి ప్రకాశమానంగా కనిపించాలి. నీకు దేవుడితో ఉన్నటువంటి సంబంధము అందరికీ తెలిసి రావాలి. నీవు దొంగ భక్తుడిగా, రహస్యపు విశ్వాసిగా ఉండుట అనేది వాక్యం ప్రకారము ఎక్కడ కూడా మనకు నేర్పించబడనిది.
మనము లోకానికి వెలుగై ఉన్నాము అంటే మనం అందరికీ కనబడతాం, మనం ఏంటో అందరికీ తెలిసి వస్తుంది. సో లూకా 8:16 మరొకసారి చదువుతున్నాను. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు, కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. సో మన ప్రధాన కర్తవ్యం ఏంటంటే యేసు మనల్ని ఎందుకు వెలిగించాడు, ఎందుకు రక్షించాడంటే మనం ఇతరులకు ఆ వెలుగును చాటడానికి, ఆ సువార్తను వారికి అందచేయడానికి. సో ఇది మనము మర్చిపోకూడదు. మనల్ని వెలిగించుట కొరకు ఆయన సిలువలో తన ప్రాణమును బలియాగముగా అర్పించాడు. ఆయన చేసినటువంటి గొప్ప త్యాగమును బట్టి మనం వెలిగించబడ్డాం. అంటే అవర్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ హ్యాజ్ అ బిగ్ ప్రైజ్ బిహైండ్ ఇట్. నీ జీవితాన్ని దేవుడి కొరకు ఆయన తీసుకురావడానికి, దేవుడి సన్నిధానంలోనికి ప్రవేశపెట్టడానికి ఎంతో పెద్ద వెల చెల్లించాడు గనుక దాన్ని మనము వృధాగా పోనివ్వకూడదు. సో 3 మనము చేయకూడదు. వీ షుడ్ నెవర్ హోల్డ్ ద లైట్. ఈ యొక్క వెలుగును మనం ఎప్పుడు కూడా దాచిపెట్టకూడదు, లేకపోతే దాన్ని ఒక వైపున వాడకుండా పెట్టకూడదు. వీ షుడ్ నెవర్ హైడ్ ద లైట్, దాన్ని దాచిపెట్టకూడదు. 3వది ఏంటంటే వీ షుడ్ నెవర్ హిండర్ ద లైట్. ఆ యొక్క వెలుగు పరిపూర్ణంగా వెలగకుండా దాన్ని మనము మసకబారిపోయేటట్టు చేయకూడదు. ఇక్కడ 2 మాటలు నేను చెప్తాను. యేసుప్రభు చెప్పినటువంటి 2 మాటలు. ఆయన చెప్పినటువంటి మొదటిది ఏంటంటే వెలుగు లేక దీపమును ఎవడు కొంచెము క్రింద పెట్టడు. కొంచెము అంటే పాత్ర అని చెప్పాను, బుషెల్ అని అంటారు, బుట్ట అనొచ్చు. సో ఆ రోజుల్లో ఈ యొక్క పాత్రలు, బుట్టలు వారు దేనికోసం వాడేవారు? సామాను పెట్టడానికి, పదార్థాలు మోసుకుపోవడానికి, విత్తనములు వారు తీసుకుపోవడానికి. సో అది వ్యాపార సంబంధమైనటువంటిది, పనికి సంబంధించినటువంటిది, లోక సంబంధమైనటువంటిది. సో ఎవరైతే లోక సంబంధమైనటువంటి పని పాటల్లో పడిపోతారో, ధన సంపాదనలో పడిపోతారో, వృత్తి వ్యాపారాల్లో పడిపోతారో, వ్యవసాయాల్లో పడిపోతారో, అట్లాంటి వారు భౌతికవాదులు అయిపోతారు. వారు మరి దైవవాదులుగా ఉండరు. అంటే దే విల్ నాట్ రిమైన్ as godly బట్ దే బికమ్ వరల్డ్లీ. సో అట్లాంటి వారు ఏమైపోతారు? వీరు నామకే వాస్తే క్రైస్తవులు అన్నమాట, నామకార్థ క్రైస్తవులు, బొత్తిగా నాణ్యత లేని క్రైస్తవులు, నాసి రకపు క్రైస్తవులు. నీతిగల క్రైస్తవులు వెలిగిపోతుంటారు, వీరేమో వెలవెలబోతుంటారు. ఎందుకంటే వీరు ఈ యొక్క బుట్ట కిందకి వెళ్ళిపోయారు. వీరి బ్రతుకంతా బుట్ట కిందే, వీరి బ్రతుకంతా బుట్ట చుట్టే, వీరి బ్రతుకంతా బుట్ట కొరకే. రేపు బుట్ట పోతుంది, వీళ్ళు పోతారు. 2వది ఆయన చెప్పాడు మంచం గురించి. మంచం అంటే బెడ్ దేనికి సాదృశ్యం? కొంతమంది సోమరులు ఉంటారు, నేల మీద తక్కువ, మంచం మీద ఎక్కువ వారి బతుకు. మీకు మీరు గుర్తొస్తే ఏం పర్వాలేదు, గుచ్చబడినివ్వండి. మొదటి ప్రసంగం పరిశుద్ధాత్ముడు మరి పేతురు ద్వారా ఇచ్చినప్పుడు వారి హృదయాల్లో వారు గుచ్చబడ్డారు. సో మంచం మీద మనకేముంటుందంటే సోమరితనం ఉంటుంది, మంచం మీద మనకేముంటుందంటే ప్లెషర్, సుఖం ఉంటుంది. సో వీరు సోమరులు, వీరు సుఖ భోగులు కనుక వీరు దేవుడికి ఉపయోగపడరు. అందుకని చాలామంది వారి యొక్క పనిని సక్రమంగా చేయరు. సో ఈ 2 రకాలుగా మీ యొక్క వెలుగును మీరు అంతరింప చేసుకోకూడదని ప్రభు హెచ్చరిక చేశాడు. ఒక ప్లంబర్ ఉండేవాడు, అంటే ఈ యొక్క నల్ల పనులు చేసేటువంటి వాడు, నీటి రిపేర్లు, నీటికి సంబంధించినటువంటి బాత్రూమ్లు, నల్లలు, ప్లంబింగ్లు, డ్రైనేజీలు రిపేర్ చేసే వ్యక్తి. ఆయన పేరు హెస్టర్. ఆయన ఒక క్రైస్తవుడు. సో ఆయన యొక్క పరికరాలన్నింటినీ ఆయన ప్లంబింగ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు దాంతోపాటు ఒక నూతన నిబంధన కూడా పెట్టుకునేవాడు, న్యూ టెస్టమెంట్ పెట్టుకునేవాడు. ఎవరింటికి వెళ్ళినా, ఏ దుకాణానికి వెళ్ళినా అక్కడ ప్లంబింగ్ పని చేస్తున్నప్పుడు, రిపేర్ చేస్తున్నప్పుడు వారు అక్కడే నిలబడి ఉంటారు కనుక ఆయన చక్కగా ఆ టైం వాడి వారి అవసరాన్ని ఆయన తీరుస్తూ, వారి సమస్యను పరిష్కరిస్తూ వారికి సువార్త చెప్తాడు. ఇప్పుడు ఇది ప్రాబ్లం, ఇది నేను ఇట్లా దీన్ని రిపేర్ చేస్తున్నాను, ఇంత ఖర్చు అవుతుందని చెప్పి అది మీ ప్రాబ్లం. అండ్ మీ ప్రాబ్లంని మీరు రిపేర్ చేసుకోలేరు. యేసు మాత్రమే రిడీమర్ కనుక ఆయన మాత్రమే దాన్ని రిపేర్ చేయగలడు, లేకపోతే మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చగలడు అని చెప్పి చక్కగా సాక్ష్యము చెప్పి పోతాడు. అండ్ ఒక పాస్టర్ గారు ఈయన గురించి చెప్పి ఏమని చెప్పాడంటే, మాలాంటి పాస్టర్లు చెప్తుంటే వారు వినకుండా వెళ్ళిపోవచ్చు, కానీ ఈయన లాంటి ప్లంబర్ వారి పని చేస్తున్నాడు, వారికి అవసరం కనుక ఈ ప్లంబర్ చెప్తుంటే వాడు ఎంత పెద్దోడైనా సరే నిలబడతాడు, వింటాడు. సో ప్లంబర్ అనుకోలేదు, నేను చెప్తే వీరు వింటారా, నాకంత విలువనిస్తారా, నాకంత మరి అవకాశం ఉంటుందా అని.
అతడు ఏమనుకున్నాడంటే, నేను దీపాన్ని వెళ్ళిన ప్రతి ఇంట్లో చీకటి ఉంది, దాన్ని నేను పోగొట్టాలి, ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి నేను వెలుగునివ్వాలి. 22వ వచనంలో, రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడ్డకే గాని ఏదియు మరుగు చేయబడలేదు అని ప్రభు చెప్పాడు. అదే మనకి లూకా 8లో కూడా ఉంది, తేటపరచబడని రహస్యం ఏదియూ లేదు. అంటే రహస్యము తప్పకుండా ఒక రోజున తేటపరచబడుతుంది. రహస్యానికి కాల పరిమితి ఉంది. దెర్ ఈజ్ అ టైమ్ లిమిట్ ఫర్ ఎవ్రీ సీక్రెట్. సీక్రెట్ ఈజ్ నాట్ ఇటర్నల్. రహస్యము నిత్యమైనది కాదు. రహస్యము కొంతకాలమే, దానికి ఒక కాల వ్యవధి ఉంది. దాని తర్వాత అది బయలైపోతుంది. అది తేటగా అందరికీ తెలిసి వచ్చేస్తుంది. ఈ రోజున దాచిపెట్టబడింది, రేపు దాన్ని దేవుడు బయటికి తీస్తాడు. అంటే దేవుడు దాన్ని అందరికీ చూపిస్తాడు. సో దేవుడి రాజ్యము కొంత సమయము రహస్యముగా ఉంచబడింది. బయటి వారికి, వారెవరో మనకి తెలుసు, వారికి ఆ యొక్క పరిసయ్యులకు, ఆ యొక్క శాస్త్రులకు, ప్రధాన యాజకులకు, దైవ వ్యతిరేకులకు అది మరుగు చేయబడింది, అది దాచిపెట్టబడింది. కానీ తర్వాత అందరికీ అది తెల్లమైపోతుంది. సో లాస్ట్ లెసన్లో 10-12 వరకు మనము చూసినటువంటి దాంట్లో అక్కడ మనం ఒకటి విన్నాము, అది కేవలము లోపల ఉన్నటువంటి వారికే బహిర్గతం అవుతుంది, బయట ఉన్న వారికి అది దాచిపెట్టబడి ఉంటుంది అని. సో ఆ యొక్క 10, 11, 12 వచనాలకి 21, 22 వచనాలకి ఏ రకమైనటువంటి వివాదము లేదు. అక్కడ ఉన్నటువంటిది ఇప్పుడు ఇక్కడ ఎక్స్పాన్షన్, అంటే ఇంకా కొంచెం వివరంగా యేసు ప్రభు చెప్తున్నాడు. సో యేసు తర్వాత అందరికీ బహిర్గతం అవుతాడు. ఆయన యొక్క సువార్త ప్రపంచమంతటికి చాటబడినప్పుడు అందరికీ అది తెలియవస్తుంది. అదే ప్రకారము దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి సంకల్పం అంతా అపోస్తలుల ద్వారా క్రైస్తవ కాలంలో, సువార్త కాలంలో, యేసుక్రీస్తు శిలువ మరణం, భూస్థాపనం, పునరుత్థానము తర్వాత సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సర్వలోకానికి పోయి సర్వ సృష్టికి ప్రకటించబడుతుంది. సో దాని యొక్క అర్థం అన్నమాట. అక్కడ దాకా అది దాయబడి ఉంటుంది, దాని తర్వాత అది బహిర్గతం అవుతుంది, అందరికీ అది ప్రకటించబడుతుంది. అందుకనే మనకు కూడా ప్రకటించబడింది. 35 సంవత్సరాల క్రితం నేను సువార్తను విన్నాను, రక్షించబడ్డాను. అండ్ మీరు విని రక్షించబడి ఉంటే మీరు ధన్యులు. ఇంకా మీరు రక్షించబడకపోతే ఇది మంచి సమయం, ఇప్పుడే రక్షించబడండి. నా దీంట్లో సెకండరీ మీనింగ్ కూడా ఒకటి ఉంది. ప్రతిదీ కూడా దేవుడు బహిర్గతం చేస్తాడు. మంచిది ఆయన బయటికి తీసుకుని వస్తాడు, చెడ్డదాన్ని కూడా ఆయన బయటికి తీసుకుని వస్తాడు. అది దేవుని యొక్క తత్వం. సో లైట్ ఎక్స్పాండ్ అవ్వడమే కాదు, లైట్ ఎక్స్పోజ్ కూడా చేస్తుంది. లైట్ ప్రతిదాన్ని కూడా బయటికి తీసుకుని వచ్చేసి అందరికీ స్పష్టంగా చూపిస్తుంది. మహామేధావి జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి రాసినప్పుడు చివరి వచనం ఈ ప్రకారం రాశాడు. ఆయన రాయాల్సిందంతా రాశాడు. దాని తర్వాత చివరి వచనంలో ఆయన చెప్పాల్సినటువంటి సత్యసారమును చెప్పేశాడు. ప్రసంగి 12:14, ఎక్లీసియాస్టెస్ 12:14లో, ప్రసంగి 12:14లో గూఢమైన ప్రతి అంశమును, గూఢము అంటే రహస్యమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. సో ప్రతిదాన్ని దేవుడు తీర్పులోనికి తీసుకుని వస్తాడు. ప్రతిదాన్ని దేవుడు అందరి యొక్క దృష్టిలోనికి తీసుకుని వస్తాడు. మంచిదాన్ని తెస్తాడు, చెడ్డదాన్ని తెస్తాడు, ప్రతి క్రియను తీసుకుని వస్తాడు. లూకా 12వ అధ్యాయం 2వ వచనంలో, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అంటే ఇప్పుడు 3వ వచనంలో యేసుప్రభు ఇట్లా చెప్పారు, అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దల మీద చాటింపబడును. సో ఎంత అంటే తీవ్రమైనటువంటి విషయమో చూడండి. మనం అనుకుంటాం, నన్ను ఎవరు చూడట్లేదు, నేనంతా దాచిపెట్టగలను. కానీ రోజుల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా సర్వైలెన్స్ కెమెరాల కింద ఉంది. మీరు ఎక్కడున్నా కూడా, ఒక కాలనీకి వెళ్తే సీసీటీవీ కెమెరాలో కనబడతారు, ఒక మాల్కి వెళ్తే సీసీటీవీ కెమెరాలో ఉంటారు, ఒక రెస్టారెంట్లో కూర్చొని తింటుంటే సీసీటీవీ కెమెరాలో పడతారు. కేవలం ఒక వాష్రూమ్లోకి వెళ్తే భద్రత అనుకుంటున్నాం, అది కూడా ఇప్పుడు సరిగ్గా లేదు. ముఖ్యంగా స్త్రీలు వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు చెక్ చేయకుండా వాడకండి, ఎందుకంటే అక్కడ కూడా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి. హోటల్ గదుల్లో ఉన్నాయి, ఎయిర్బిఎన్బిలో ఉంది, ప్రతి చోట కెమెరాలు ఉన్నాయి. సో ఈ కెమెరాలే మనల్ని ఇంతగా మన జీవితాన్ని పట్టేసుకుంటుంటే దేవుడి కెమెరా ఇంకెంతగా పట్టుకోగలదు?
ఇవైనా కొన్నిసార్లు పని చేయకుండా మనల్ని రికార్డ్ చేయకపోవచ్చు, కానీ ఆయన దానికి పని చెయ్యదు అనేటువంటి సమస్య ఉండదు. సో ప్రతిదీ కూడా వస్తుంది కనుక శిష్యులకు కూడా ఒక హెచ్చరిక అన్నమాట. మీ జీవితము వెలుగుమయంగా ఉంచుకోండి, దాంట్లో మరలా చీకటి లేకుండా చూసుకోండి. మీరు ఓపెన్గా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. యథార్థ పరులైతే ఎవ్వరు కూడా మీ విషయంలో ఆటంకపరచబడరు. మీలో రహస్యములు ఉండకూడదు. పౌలు దాని గురించి 1 కొరింథీ 4:5 ఇట్లా రాశాడు. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయముల్లోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. సో చీకట్లో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ వెలుగులోనికి దేవుడు తెస్తాడు. హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ దేవుడు బయలుపరుస్తాడు. అది రియల్గా మరి వెన్ను వణికించేటువంటి విషయం. ఈరోజు నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన ఎవరికి తెలియదు. నిన్ను కన్నవారికి, నిన్ను కట్టుకున్న వారికి, నీ కడుపున పుట్టిన వారికి, నీతో తిరుగుతున్నటువంటి వారికి తెలియదు. నీకు నీ దేవుడికి తెలుసు. అది ఒక రోజున ఆయన బయటికి తీసుకుని వస్తాడు. కనుక హృదయము ఎట్లా ఆలోచించాలంటే దేవుడి దృష్టికి అంగీకారముగా ఉండేటువంటి ఆలోచనలు చేస్తే, అంతరంగంలో సత్యం ఉంటే, అంతరంగంలో దేవుడు మెచ్చేటువంటి ఆలోచనలు ఉంటే ఎంత ధన్యత. అప్పుడు ఈ భయం మనకు ఉండదు. అండ్ రహస్య కార్యాలు మనం లేని వారమైతే, అది కూడా కొరింథీలకు 2వ కొరింథీ అనుకుంటాను పౌలు అక్కడ ఈ మాట కూడా చెప్పాడు 4వ అధ్యాయంలో. రెండవ వచనంలో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. సో అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించేసాం. పౌలు అతనితో ఉన్నటువంటి దైవ సేవకులు వాటిని విడిచిపెట్టేశారు. సో నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో రహస్యాలు ఉంటే అవి బయటకు వస్తాయి. నువ్వే వాటిని దేవుడి సన్నిధిలో బయట పెట్టేసుకొని, వాటిని ఒప్పేసుకొని, వాటిని విడిచిపెట్టేసి, ఇట్లా పౌల్లాగా విడిచిపెట్టేసి క్షమాపణ కోరుకుంటే దేవుడు వాటిని అన్నిటికీ బయటికి తీసుకొని రాడు. థామస్ ఎడ్వర్డ్స్ అనేటువంటి ఒక స్కాటిష్ న్యాచురలిస్ట్ ఉండేవాడు. సో ఆయన సైంటిస్ట్. ఆయన ఈ యొక్క కీటకాలు, క్రిములు, ఇన్సెక్ట్స్ మీద ఆయన రీసెర్చ్ చేసేవాడు. ఒక రోజున అడవికి వెళ్ళాడు. ఆయన ఎప్పుడూ ఒక పొడవాటి కోట్ వేసుకునేవాడు. కోటుని ప్రత్యేకంగా కుట్టించుకున్నాడు. దాని నిండా జేబులు ఉంటాయి. ఆ జేబుల నిండా చిన్న చిన్న మరి పెట్టెలు ఉంటాయి. ఆ పెట్టెల్లో ఆయన ఒక్కొక్క రకపు పురుగును, క్రిమి కీటకాన్ని దొరకబుచ్చుకున్నప్పుడు వాటిని ఆ పెట్టెల్లో పెడతాడు. ఆ యొక్క కేటగిరీ కింద, కోవ కింద. సో పైనుండి కింది దాకా అన్ని కోట్ జేబుల్లో పెట్టెలు ఉంటాయి. సో అడవిలో తిరిగాడు. రకరకాల పురుగులను, క్రిమి కీటకాలని ఆయన సేకరించాడు. దేన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి అడవి బయటకు వచ్చాడు. భారీ వర్షం పడుతోంది. బాగా తడిసి ముద్దయిపోతున్నాడు. దగ్గరలో ఒక ఫామ్ హౌస్ కనపడింది ఆయనకి. సో దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఫామ్ హౌస్లో ఒక ముసలావిడ తలుపు తీసింది. ఆమెను అడిగాడు, వర్షంలో తడిసిపోతున్నానంటే ఆమె లోపలికి రమ్మంది. లోపలికి రాగానే నీళ్ళు ఇచ్చింది, టీ ఇచ్చింది. తర్వాత మరి ఆయన తన తల తడిసి ఉంటే దులుపుకున్నాడు. అక్కడే మరి ఫైర్ ప్లేస్ ఉంది, ఎక్కడైతే వారు కట్టెలను పెట్టి మరి మంట వేసుకుంటారో అక్కడికి వచ్చి కొంతసేపు ఆ వెచ్చదనానికి మరి తడిసిపోయాడు కనుక పొడిగా మారమని చెప్పి ఆమె లోపలికి వెళ్ళిపోయింది పనులు చేసుకోవడానికి. ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన తను తాను మరి ఆ యొక్క తడి నుండి పొడికి తెచ్చుకునే స్థితిలో ఉన్నాడు. 10 నిమిషాలు అయింది. ఈలోపు ముసలావిడ బయటకు వచ్చింది. రావడం ఆయన్ని చూసిందో లేదో ఒక్కసారి గయ్యిన కేక పెట్టింది. పక్కనే ఉన్నటువంటి ఒక చీపురు కట్ట తీసుకొని ఆయన్ని తరిమింది. ఆయన్ని గట్టిగా అరిసేసి ఆయన ఏం చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఆయన కొట్టబోయినట్టు తరిమితే ఆయన బయటికి పోయాడు. డోర్ వేసేసింది. ఇప్పటిదాకా ఇంత మంచిగా పిలిచి లోపల నాకు వెట్ట పుట్టించడానికి ఇది ఇచ్చి, టీ ఇచ్చి, అన్ని చేసిన ఆమె ఒక్కసారి నన్ను ఎందుకు తరిమిందా అని బయటకు వచ్చినప్పుడు యగాదిగా చూసుకుంటే అప్పుడు కానీ అర్థం అవ్వాల. లోపల పెట్టెలన్నీ తడిసి ఊడిపోయాయి. లోపల ఉన్న పురుగులన్నీ బయటకు వచ్చాయి. ఈయన మంట దగ్గరికి రాగానే మంట వేడికి అవి కోటు జోబుల్లో ఉండలేక బయటకు వచ్చాయి. ఈయన తల నుండి కింది దాకా అన్ని రకరకాల పురుగులు, క్రిములు, కీటకాలు
ఆ మనిషిని ఆ దృశ్యంలో ఆమె చూడగానే భయపడి బిత్తరపోయి బయటికి తరిమేసింది. సో ఒక రోజున అగ్ని మనల్ని పరీక్షిస్తుంది. ఆ సమయంలో మనము దాచిపెట్టుకున్నటువంటి ఇట్లాంటి క్రిమి కీటకాలు లాంటి రహస్యాలన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. అండ్ మనము కూడా దేవుడి సన్నిధి నుండి ఆ యొక్క నిత్యనాశనానికి తరిమి వేయబడతాం. రెండవ పాయింట్ రాసుకునేవారు రాసుకోండి. ద హియరింగ్ వినుట గురించి 23 నుండి 25 వరకు యేసుప్రభు చెప్పారు. వినుటకు చెవులెవనికైనను నుండి నీడల వాడు వినుగాక అనెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. సో ఈ వినికిడి గురించి ఆయన ఇక్కడ చెప్పినటువంటి విషయం చాలా గంభీరమైనది. ఎవరు సరిగ్గా వింటారో వారు దానికి తప్పకుండా విధేయత చూపుతారు. విధేయత చూపినటువంటి వారే సరిగ్గా విన్నవారు. ఈరోజు ఇంతమంది వాక్యం వింటున్నారు, మీరందరూ సరిగ్గా వింటున్నారు అనేది ఎప్పుడు నిజమవుతుంది, ఎప్పుడు రుజువు అవుతుందంటే మీరు విన్నదాన్ని మీరు అమలు చేసినప్పుడు, తప్పకుండా దానికి మీరు విధేయత చూపినప్పుడు. సో ఇక్కడ యేసుప్రభు మార్కు సువార్త 24 ప్రకారము మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. మీరేం వింటున్నారో వాట్ అనేది చెప్తున్నాడు. లూకా 8:18లో గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. అక్కడేమో హౌ అనేది చెప్పాడు, హౌ యూ హియర్. ఇక్కడ వాట్ యూ హియర్, మీరేం వింటున్నారు, అక్కడేమో ఎలా వింటున్నారు. సో ఈ రెండు కూడా మనకి చాలా ముఖ్యం. మనం ఏం వినాలి, ఏం వినకూడదు దేవుడే మనకి చెప్పాడు. తల్లిదండ్రులు వారి పిల్లలకు చెప్తారు, ఇది మంచిది విను, నేర్చుకో, ఇది మంచిది కాదు వినొద్దు, దీన్ని నేర్చుకోవద్దు, దీన్ని చూడొద్దు. మీ టీచర్ చెప్పేటువంటి లెసన్స్ నేర్చుకో. నీ పక్కన ఉన్నటువంటి ఒక చెడు స్టూడెంట్ నీకు నేర్పించేటువంటి బూతు మాటలు నేర్చుకోవద్దు అని తల్లిదండ్రులు చెప్తారు కదా. అట్లాగే దేవాది దేవుడు, మన రక్షకుడు, మన సృష్టికర్త కూడా మనకి చెప్పాడు ఏం వినాలి, ఏం వినొద్దు. బైబిల్లో ఇప్పుడు నాకు అంత సమయం లేదు, వచనాలు చెప్పను, కానీ దాని యొక్క సారాంశం ఏంటో చెప్తాను. యేసుప్రభుయే చెప్పాడు ఏం వినొద్దంటే చెడు బోధ వినొద్దన్నాడు, అబద్ధ బోధ వినొద్దన్నాడు. మత్తయి 24వ అధ్యాయం చూసుకోండి. అబద్ధ బోధ వినొద్దు, అబద్ధ ప్రవక్తల ప్రవచనాలు వినొద్దు, అబద్ధ బోధకుల బోధలు వినొద్దని చెప్పాడు. అండ్ ఇక ఆయన చుట్టూ ఉన్నటువంటి యొక్క లీగలిస్టులు, పరిసయ్యులు అండ్ ఈ శాస్త్రులు, వీరెవరు లీగలిస్టులు, వీరు దేవుడి మాట ప్రకారం బ్రతికి దేవుడి మన్నన పొందడం కాదు, వీరికి తోచినట్టు ఏదో పని చేసి దేవుడిని మెప్పించి దేవుడి యొక్క మోక్షంలోనికి వెళ్ళిపోదాం అనుకునేవారు. వీరు ఆత్మీయత లేనివారు, ఆచారాలకు బలైనటువంటి వారు. వారిని వినొద్దన్నాడు, వారిని మీరు అనుసరించొద్దన్నాడు. తర్వాత కొండెములను వినొద్దని బైబిల్లో అనేక చోట్ల దేవుడు చెప్పాడు. పుకార్లను వినొద్దన్నాడు, ఊహాగానాలు వినొద్దన్నాడు, ముసలమ్మ ముచ్చట్లు వినొద్దన్నాడు, అండ్ ఈ యొక్క పిట్ట కథలను వినొద్దన్నాడు. సో ఏం వినమన్నాడు? దేవుడి వాక్యం వినమన్నాడు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో దేవుడి వాక్యమునే వినమన్నాడు. కనుక ఏం వింటున్నారు మీరు, రోజు ఏం వింటున్నారు మీరు మీ యొక్క జీవితంలో అనేది చాలా ముఖ్యం. ప్రపంచంలో ఈ రోజున మనకి ఒక టెక్నాలజీ ద్వారా ఎంతో సదుపాయం వచ్చింది. మనం ఎక్కడున్నా సరే మనము ఏదైనా వినొచ్చు, చూడొచ్చు. కానీ మనం వినేది, మనం చూసేది ఎక్కువ శాతం మంచిది కాదు, ఎక్కువ శాతము దేవుడి ద్వారా మనకివ్వబడింది కాదు. కనుక మనము సెలెక్టివ్ హియరర్స్గా మారాలి. మీ ముందు ఏది పెడితే అది మీరు తినరు, అక్కడ మీరు ఏది తినాలో అదే తింటారు. అఫ్కోర్స్ కొన్నిసార్లు మీరు తినేటువంటి భోజనం మీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, అది మీకు తెలుసు. డాక్టర్ వద్దంటాడు, అయినా మీరు తింటారు, అది మీ లోపము. కానీ మామూలుగా అయితే మనం ఏది పడితే అది తినం. మనం తినేటువంటి రైస్, మనం తినేటువంటి రోటీ, మనం తినే కర్రీ, మనం తినేటువంటి పదార్థమే మనం తింటాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో నేను నాగాల్యాండ్లో చూశాను, వారు కుక్క మాంసం తింటారు. మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో కోడి మాంసం తింటారు. నాగాల్యాండ్ వాడికి కోడి మాంసం పెడితే యాక్ అంటాడు, తెలంగాణ వాడికి కుక్క మాంసం పెడితే వాక్ అంటాడు. తినం మనం అది. హాంకాంగ్లో మేము చూసాము లైవ్ సర్పెంట్స్, అంటే బతుకున్నటువంటి పాములని టేబుల్ మీదకి తెచ్చి ఇట్లా చూపిస్తాడు. ఇది ఓకే అంటే వాడు తీసుకుపోయి దాన్ని కాల్చుకొని కర్రీ చేసుకొని వచ్చి పెడతాడు. వాళ్ళు తింటారు, మనం ఆ వాసన కూడా భరించలేం, ముక్కు మూసుకొని పోయేవాళ్ళం మేము అక్కడ.
సో మనకి తినే విషయంలో అంత జాగ్రత్త ఉన్నప్పుడు వినే విషయంలో ఎందుకు లేదు? ఇక్కడేమో ఇంత తెలివి, అక్కడేమో తెలివి లేకుండా. సో ప్రతిరోజు చూడండి, బైబిల్ పట్టుకుని వచ్చినటువంటి ప్రతి ఒక్కడు బోధకుడు కాడు, పరసంబంధమైన బోధ చెయ్యట్లేదు. సో ఏది పడితే అది బోధించేటువంటి వాడు. ఈ రోజున ఐసీజీసీస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వచనము చదువుతారు, ఆ గ్రంథకర్త ఏం చెప్పాడో దాన్ని వెలికి తీసి చెప్పరు. ఆ వచనం మీద వీడి ఆలోచన, వీడి అభిప్రాయం, వీడి పిట్ట కథ రుద్ది చెప్తున్నారు బోధకులు. అది మీరు వినొద్దు. వింటే వారికన్నా పెద్ద అన్యాయం మీకు జరుగుతుంది. రెండవది, ఆయన ఎలా వింటున్నారు అన్న దాని గురించి చెప్పాడు. ఎలా వింటున్నారు? చాలా జాగ్రత్తగా వింటున్నారా? శ్రద్ధతో వింటున్నారా? ప్రేమతో వింటున్నారా? భయము భక్తితో వింటున్నారా? దేవుడి వాక్యము అనేటువంటి ఆ యొక్క అపేక్షతో వింటున్నారా? చాలామంది సరిగ్గా వినరు. వాక్యము చదివినప్పుడు వారికి ఆ యొక్క శ్రద్ధాసక్తి ఉండదు. వాక్యం విన్నప్పుడు కూడా వారికి ఆ యొక్క శ్రద్ధాసక్తి ఉండదు. కాకపోతే ఏం వింటారు? వారికి నచ్చినవి వింటారు. ఆత్మీయ విషయాలకు అంత విలువనివ్వరు, కానీ ఈ భౌతికపరమైనటువంటి విషయాలకు చాలా విలువనిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన పాలిటీషియన్స్, క్రిమినల్స్. సో వాడు చెప్పేటువంటి మాట మనం చెవులు కోసుకొని వింటుంటాం. ఒక రోగ్ ఫిల్మ్ స్టార్ చెప్పేటువంటి డైలాగులు ఎంతో జాగ్రత్తగా, ఒక డైలాగ్ కూడా నా లాగు ఊడిపోయినా పర్వాలేదు, డైలాగ్ పోకూడదని వింటాం. ఒక చీప్ కమేడియన్ వాడు చేసేటువంటి ఆ యొక్క చిల్లర కామెడీని సీట్ ఎడ్జ్కొచ్చి కూర్చొని వింటాము, చూస్తాం. డబుల్ మీనింగ్ పాటలు వారు పాడుతుంటే ఫుల్ ఎక్సైట్మెంట్తో మనం కూడా హమ్ చేయడం మొదలు పెడతాం. రోజంతా పచ్చి అబద్ధాల కోర్ న్యూస్ యాంకర్ అబద్ధం వెనక అబద్ధం చెప్తుంటే మనం దాన్ని చూసిన దాన్నే చూస్తూ ఉంటాం. కానీ దేవుడి యొక్క సేవకుడు సత్యాన్ని బోధించినప్పుడు, నిత్యమైనటువంటి వాక్యాన్ని చెప్పినప్పుడు మనము దాంట్లో 10% ఆసక్తి, శ్రద్ధ చూపం. దట్స్ ఎ షేమ్. ఒక బిషప్ ఉండేవాడు, ఐల్మర్ అని. ఆయన తన సంఘాన్ని చూసి బోధించేవాడు. ఎప్పుడైనా వారు ఆయన వాక్యాన్ని వినట్లేదు అని ఆయన పసిగట్టగానే వెంటనే ఆయన హీబ్రూలో చెప్పడం మొదలుపెట్టేవాడు. ఇంగ్లీష్ నుండి హీబ్రూకి వెళ్ళిపోయేవాడు, హీబ్రూ స్కాలర్ కనుక. సో వాళ్ళందరూ ఏం చెప్తున్నాడా అని ఇట్లా కొంచెము అటెంటివ్గా అయిపోగానే ఆయన అనేవాడు, రాని భాష అంటే ఎంత ఆసక్తో చూడండి. వచ్చిన భాష చెప్తుంటే వినరు, మొద్దులా రానివాడు. అవసరమైంది మనకు అక్కర్లేదు, వ్యర్థమైందే మనకు కావాలి. దాని అర్థం ఏంటంటే నీలో ఇంకా వ్యర్థత ఉంది, నీవింకా వ్యర్థత వెనకబడిపోతున్నావు, అర్థవంతమైనటువంటి విషయాల కొరకు నీవు ప్రాకులాడట్లేదు. సో ప్రభు నేర్పించాడు వినికిడి గురించి. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన్ని వినడం మనం నేర్చుకోవాలి. దేవుడి స్వరం మనం ఎట్లా వింటాం? ప్రవక్తల ద్వారా కాదు, ప్రవక్త్రుల ద్వారా కాదు. ఈ రోజున మీరు పోయి అబద్ధ ప్రవక్తల దగ్గరికి ప్రవచనాలు చెప్పించుకుంటున్నారు. మీకన్నా పెద్ద మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఇది నా ఓపెన్ సవాల్. ఎందుకంటే ఈ రోజున ఈ బైబిల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వారి యొక్క ప్రవచనాలతో పని లేదు. ఎంతోమంది అబద్ధాలు చెప్పారు. నా దగ్గర ఇంత పెద్ద లిస్ట్ ఉంది, వారు అబద్ధాల కోర్లని. ఒక్క అబద్ధము ఒక ప్రవక్త చెప్తే వాడిని రాళ్లతో కొట్టి చంపాలా? అది మనం చేయం. సో ఈ రోజున మనము ఎట్లా బ్రతకాలి? మనుష్యుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఒకసారి తిప్పండి, మత్తయి 4వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. సో దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట గ్రంథంలో రాయబడింది, దాని ప్రకారం మనం జీవించాలి. ఇక్కడ నేను వీలైన నా సమయాన్ని బట్టి నేను ఇక్కడ కొన్ని వినికిడి సూత్రాలు మీకు చెప్తాను, బైబిల్లోనివి. మీరు వాటిని ఎంత గమనిస్తున్నారు, ఎంత పాటిస్తున్నారు, మిమ్మల్ని మీరు పరీక్షించి చూసుకోండి. వినుటకు చెవులెవనికైనను కలిగిన ఎడల వాడు వినుగాక అన్నాడు. సో వినడం ఎట్లా వినాలి? ఫర్ ఎగ్జాంపుల్, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనంలో ఒక ఆవిడ గురించి ఇట్లా రాయబడి ఉంది. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. సో లూదియా తుయతైర పట్టణస్తురాలు. లూదియా ఊదా రంగు పొడిని అమ్ముకునేటువంటి వ్యాపారస్తురాలు. సో లూదియా మామూలు గృహిణి కాదు, లూదియా ఒక బిజినెస్ ఉమెన్. అంటే లూదియా ఒక ప్రొఫెషనల్. ఆమెకి ఇంటి బాధ్యతతో పాటు వ్యాపార బాధ్యత ఉంది. ఆమె అనేక ప్రాంతాలకు తిరిగేది, దేశాలకు తిరిగేది, వ్యాపారం చేసేది, ఎన్నో లావాదేవీల్లో ఉండేది.
కానీ పౌలు అండ్ ఆయన బృందము వారక్కడ కూడుకొని ప్రార్థన జరిపిస్తున్నప్పుడు, వారు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు, లూదియా వ్యాపారవేత్త అయినప్పటికీ దైవభక్తి కలిగిన స్త్రీ కనుక వినుచున్నదన్నమాట. ఈ రోజున నీవు ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ సండే రోజున వచ్చి మెసేజ్ చెప్తుంటే నీ వ్యాపారం గురించి నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావు అనుకో, నువ్వు లూదియా కాలి గోటికి కూడా పనికిరావు. సో ఆమె వినుచున్నది గనుక దేవుడు ఏం చేశాడు, వినుచున్నదని గమనించి దేవుడు ఆమెకి ఒక దీవెనిచ్చాడు. ప్రభువు ఆమె హృదయమును తెరిచాను. విన్నప్పుడే హృదయం తెరవబడుతుంది. నువ్వు సంఘానికి 100 ఏళ్ళు వచ్చి ఎన్నో వేల మెసేజ్లు విని వినకుండా పోతే నీ హృదయం ఎప్పటికీ తెరవబడదు. నీవు ఎప్పుడు రక్షించబడవు, నీవు ఎప్పుడు నాశనానికే పోతావు. సో ఆమె హృదయం తెరవబడింది కనుక మూడవది ఏం చేసింది, కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. పౌలు చెప్పిన మాటలు యందు ఆమె లక్ష్యముంచింది. పౌలు ఏం ప్రసంగికుడు, పౌలు ప్రాస్పెరిటీ గాస్పల్ ప్రీచర్ కాదు. పౌలు ఎక్కడ కూడా నీ ఇల్లు బాగుండా, నీ ఒళ్ళు బాగుండా అనేవాడు కాదు, నువ్వు బాగుండా అంటాడు. సో పౌలు ఈ 16వ అధ్యాయంలోనే మీరు చూస్తే, నీవును నీ ఇంటి వారును రక్షించబడాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమన్నాడు. 15వ అధ్యాయంలో ఆ యొక్క ఏథెన్స్లో అరియోపగు కొండ మీదకి వచ్చినప్పుడు, మీరు నమ్మి రక్షణ పొందకపోతే దేవుడు ఒక దినాన్ని తీర్పు దినముగా ఆల్రెడీ నిర్ణయించాడు. యేసును తిరిగి లేపడం ద్వారా దాన్ని నిర్ధారణ చేశాడు. తప్పకుండా మీకు తీర్పు ఉంటుందని చెప్పాడు. పౌలు ఏం చెప్తాడు, దేవుని ఎదుట మారు మనసు గురించి, యేసుక్రీస్తునందు విశ్వాసం గురించి బోధించేటువంటి పరమ బోధకుడు. సో ఆయన యొక్క బోధను విన్నది, హృదయం తెరవబడింది, మాటల మీద లక్ష్యం ఉంచింది, రక్షించబడింది. ఈ రోజున ఎక్కువ మందికి ఆదరణ మాటలంటే ఇష్టము, ఉపశమనాన్ని ఇచ్చే మాటలంటే ఇష్టము, దేవుడి వాగ్దానాలంటే ఇష్టము. దాన్ని ఇష్టపడొద్దని నేను చెప్పట్లేదు. దేవుడి వాక్యం అంతా కూడా, ఆయన ఇచ్చినటువంటి ప్రతి లేఖనము కూడా మనకి ప్రయోజనకరమే. కానీ మనం ఎప్పుడు అదే వినం కదా. మన తల్లి తండ్రి మనల్ని చిన్నప్పుడు పెంచుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఒరే నాన్న, ఒరే బుజ్జిగా, ఒరే పప్పి అనే అనరు కదా, తిడతారు కదా, క్రమశిక్షణ చేసినప్పుడు కొడతారు కదా. సో దేవుడు కూడా హెచ్చరికలు చేస్తాడు, దేవుడు కూడా గద్దింపులు ఇస్తాడు, దేవుడు కూడా మందలిస్తాడు, దేవుడు కూడా శిక్ష అనేది రాణిస్తాడు, తీర్పు తీరుస్తాడు. అవి వారికి వద్దు. మందు మనకిచ్చినప్పుడు వారు ఎందుకు చేదు గులికలకు తీపిని రుద్దారు పైన, ఎందుకంటే మనకి చేదు ఇష్టం లేదు కనుక. సో మనల్ని మోసగించి చేదు మీద తీపి పూసి మనతో చేదు మింగిస్తున్నారు. అట్లా కాకుండా మనం యథార్థంగా చేదు మన జీవితానికి అవసరము, అది మనకు మేలు చేసేది అని తెలుసుకున్నప్పుడు మనము సరిగ్గా వినడం మొదలు పెడతాం. ఇతరుల పాపాల గురించి చెప్తే మనం వింటాం. ఇతరుల విషయాలు మనము చాలా ఆసక్తితో పగలు రాత్రి చూస్తుంటాం. అందుకని ఆ వీడియోలన్నీ వైరల్ అవుతుంటాయి. మన జీవితం గురించి మనము వినడానికి ఇష్టపడం. సో మొదటిది, రైట్ హియరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సరిగా వినడం, సరైనటువంటి వినికిడిని కలిగి ఉండడం ప్రాముఖ్యం. రోమా 10వ అధ్యాయం 17వ వచనంలో ఇట్లా ఉంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సో విశ్వాసము ఎట్లా కలుగుతుంది, క్రీస్తును గూర్చిన మాట వినుట వలన కలుగును. ఆ వచనంలో 2 సార్లు ఉంది వినుట వినుట. మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు యూట్యూబ్కి పోయి చూడండి, క్రిస్టాలజీ గురించి, క్రీస్తు శాస్త్రం గురించి చెప్పబడినటువంటి అద్భుతమైన యేసుక్రీస్తు విశిష్టతలు, యేసుక్రీస్తు విమోచన, యేసుక్రీస్తు ఎట్లా నన్ను నిన్ను రూపాంతరపరుస్తాడో చెప్పబడినటువంటి అద్భుతమైన లోతైన బైబిల్ బోధ 300, 500, 400 వ్యూస్ ఉంటాయి. అదే వేరే ఆర్థికంగా, లేకపోతే ఆశీర్వాదం, లేకపోతే కుటుంబ ఆశీర్వాదం, లేకపోతే ఇంకొక ఆశీర్వాదం అంటే 3 లక్షల వ్యూస్ ఉంటాయి. అంటే వీరు విశ్వాసులు అవ్వలేదు, ఎన్నటికీ విశ్వాసులు అవ్వరు. విశ్వాసము క్రీస్తును గూర్చినటువంటి మాట వినుట వలన కలుగును. మార్కు సువార్త నేను ఎందుకు చెప్తున్నాను, ప్రతి టైటిల్ మీద జీసస్ అనేటువంటి పదం ఎందుకు పెడుతున్నాను, ఎందుకంటే యేసు గురించి మీరు ఎంత వింటే, యేసు గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, నేను బతుకున్నా చచ్చిపోయినా మీరు అంత ఎక్కువ విశ్వాసులు అవ్వడానికి. అంటే యేసు ప్రభు త్వరలో వస్తున్నాడు. వచ్చినప్పుడు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ లోకంలో మెగా చర్చెస్లో అట్లాంటి విశ్వాసులను కనుగొనడు. ఎందుకంటే వారు క్రీస్తుని గురించి ప్రకటించటం లేదు, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అందరినీ కట్టగట్టి నరకానికి తీసుకుపోతున్నారు.
ఎక్కడైతే క్రీస్తుని గుర్చినటువంటి బోధలు ఉంటాయో, ఎవరైతే క్రీస్తుని గుర్చిన మాటలు వింటారో వారిలో విశ్వాసం ఉంటుంది. వారు విధేయులవుతారు, వారు వర్ధిల్లుతారు, వారు నిత్యత్వంలో నిలబడతారు. ఎందుకంటే వారికే విశ్వాసం. అదే రోమా 10:13-14 చూడండి. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడేవాడో వాడు రక్షింపబడును. సో ఒక పాపి క్షమించబడి రక్షించబడాలంటే వాడు యేసు నామమున ప్రార్థన చెయ్యాలి. వాడు ప్రార్థన చెయ్యాలి అంటే ఏం జరగాలి? వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వారు అసలు ఆయన్ని నమ్మకపోతే ఆయనకి ఎట్లా ప్రార్థన చేస్తారు? తర్వాత ఏమంటున్నాడు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? యేసు గురించి, యేసు ఏంటో, యేసు నీ కోసం ఏం చేశాడో, యేసు నీకేం అవ్వాలో, యేసుతో నీవు ఎలా ఉండాలో నీకు చెప్పకపోతే ఎట్లా విశ్వసిస్తావు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? సో అక్కడ బైబిల్లో రోమా అత్యధికమైనటువంటి గంభీర గ్రంథము. అదేం చెప్తోంది? వినుట, యేసును గూర్చి వినుట, విశ్వాసములోనికి వచ్చుట, ప్రార్థన చేయుట, రక్షించబడుట అండ్ మేలు పొందుట. ఫెయిత్ అనేది క్రీస్తుని గూర్చినటువంటి మాట ద్వారానే కలుగుతుంది. అప్పుడే మనిషి మారు మనసు పొందుతాడు, అప్పుడే మనిషి విశ్వాసంలోనికి వస్తాడు. ఇంకొక వచనం ఎఫెసీ పత్రిక 1:13, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. సో ఏది సత్యవాక్యము? రక్షణ సువార్త సత్యవాక్యం. అది మీరు వింటే క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచుతారు, రక్షించబడతారు. అప్పుడు మీకు పరిశుద్ధాత్మ, దేవుడు వాగ్దానము చేసిన ఆత్మ మిమ్మల్ని సీల్ చేస్తాడు ఇటర్నిటీ కొరకు. సో ఇది బైబిల్ టీచింగ్. ఇది దేవుడి సంఘానికి ఇచ్చినటువంటి తిరుగులేని బోధ. ఒక ప్యూరిటన్ భక్తుడు ఇట్లా రాశాడు, కొంతమంది తమను తాము సరిగ్గా వినకుండా పెద్ద ప్రమాదంలో పడేసుకుంటున్నారు. కొందరు ఇట్లా వింటారంట. వారు అక్కడ ఎట్లా వింటారంటే, బోధకుడిని వారు మరి పరిశీలన చేస్తుంటారు, బోధకుడి యొక్క మాటల్ని వారు జాగ్రత్తగా తప్పుపట్టడానికి వింటుంటారు, విమర్శించడానికి వింటుంటారు, అండ్ ఆయన్ని తీర్పు తీర్చడానికి వింటుంటారు. వినయము లేకుండా గర్వముతో ఆయన మీద తీర్పరిలాగా ఈయన కన్నా నాకే ఎక్కువ తెలుసు అని, ఈయన కన్నా నేనే ఇంకా యోగ్యుణ్ణి అనేటువంటి రీతిలో వింటారు. వీరు ఆల్రెడీ నాశనం అయిపోయారు. రెండవ కోవకి సంబంధించిన మనిషి, వీడు సందేశమును వింటాడు, అంటే ఆ యొక్క కొంత సమయము ఆనందం కొరకు వింటాడు, కానీ పూర్తిగా దాన్ని పాటించాడు. వీడు హేరోదు లాంటి వాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధ చేస్తుంటే విని సంతోషించాడు, కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక రోజున చెప్పాడు, హేరోదు నీవు నీ సహోదరుడి యొక్క భార్యను ఉంచుకున్నావు, ఆమెను పెళ్లి చేసుకోలేదు, ఉంచుకున్నావు, అది పాపం అని చెప్పినందుకు తర్వాత ఆయన తల పల్లెంలో పెట్టించాడు. మూడవ కోవకు సంబంధించిన వారు ఆ యొక్క ప్రసంగికుడు చెప్పేటువంటి ఉదాహరణలు వింటారు. ఆ ప్రసంగికుడు ఒకవేళ పాటలు పాడితే పాటలు వింటారు. ఆ ప్రసంగికుడు ఒకవేళ ఏదైనా బాగా వక్తలాగా మాట్లాడితే ఆ యొక్క మరి ఒరటోరియల్ విషయాన్ని చూసి సంతోషిస్తారు. వీరు ఆయన చెప్పేటువంటి వాక్య సత్యము, పదార్థమును పట్టించుకోరు. వీళ్ళు ఎట్లాంటి మనుషులంటే, వీరు పొట్టు ఏరుకుంటారు, లోపల గింజను వదిలేస్తారు. అరే ప్రసంగికుడు ఎవడు? ఈ రోజున మన క్రైస్తవ లోకంలో హీరోయిన్ లాగా పాస్టర్ములు ఎందుకు తయారయ్యారు? వారి ఫోటోలు ఎవరికి కావాలి? వారి చర్చి మీద వారి ఫోటోలు ఎవరికి కావాలి? పౌలు వేసుకుంటాడా? పేతురు వేసుకుంటాడా? పౌలు వేసుకుంటే బట్టతలతో వేసుకోవాలా? పొట్టివాడు ఆయన, 5 అడుగులుగా ఉండేవాడు కాదు, ఒక కన్ను కూడా సరిగ్గా లేదు. సో యేసుని చూపిస్తామా, మిమ్మల్ని మీరు చూపించుకుంటారా? అండ్ పోయేవాళ్ళు కూడా అటెట్లాగూ సినిమాకు పోవట్లేదు, జూనియర్ ఎన్టీఆర్ని చూడట్లేదు, మహేష్ బాబుని చూడట్లేదు, కనీసం మా భాస్కర్ గారినైనా చూసుకుని. ఈ మాటలు ఊరికే చెప్పట్లేదు. ఇంజనీరింగ్ కాలేజెస్లో, మెడికల్ కాలేజెస్లో లక్షల మంది విద్యార్థులకి మాట్లాడినప్పుడు వారు మొదట్లో ఈ మెగా చర్చ్ అనేటువంటి ఒక దుర్వ్యవస్థ మొదలైనటువంటి దినాల్లో చెప్పేవారు, నేను అక్కడికి పోతే ఆ పెద్ద స్క్రీన్ మీద మా హీరోనే కనపడుతుంటాడు, నేను విశ్వాసానికి కర్త కొనసాగించి యేసుని చూడలేకపోతున్నాను, ఏం చేయమంటారంటే ఆ చర్చికి పోవద్దు, ఆ చర్చే కాదన్నాను. సో అట్లా అయిపోవడం ఎంత దౌర్భాగ్యం. మనం విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు తప్ప ఎవరి వైపు చూడొద్దు. మన పాస్ట్ ఎట్లా ఉంటే ఏంటి, ఆయన రంగు ఏదైతే ఏంటి, ఆయన ఎత్తు ఏదైతే ఏంటి, ఆయన స్వరం ఏదైతే ఏంటి, ఆయన యొక్క వ్యవహారం ఏదైతే ఏంటి, ఆయన చెప్పేది దైవ వాక్యమా? పౌలు శీలలు బోధించినప్పుడు బెరియన్ భక్తులు చూసింది ఏంటంటే, ఈ గ్రంథంలో ఉన్నట్టే చెప్తున్నారా లేదా, అదే చూశారు, అదే కావాలి మనకి. ఒకప్పుడు అట్లా ఉండేది క్రైస్తవ్యం, ఇప్పుడు అట్లా లేదు. మీకు ఆ మైండ్ సెట్ ఉంటే అది మంచిది కాదు, మార్చుకోండి.
అగస్టిన్ 5th సెంచరీలో ఒక కఠినమైనటువంటి తీవ్రమైన అనాగరిక ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారికి ఒక ఆచారం ఉండేది, అది పూర్తిగా మానవ సమాజానికి వ్యతిరేకం, ఇతరులకు హానికరం. సో దాని గురించి ఆయన వాక్యం చెప్తున్నాడు, బలంగా చెప్పాడు అండ్ నిర్మోహమాటంగా చెప్పాడు. చెప్పినప్పుడు వారు చప్పట్లు కొడుతున్నారు. సో ఆయన అనుకున్నాడు, నా మెసేజ్ వేస్ట్ అయిపోయింది, ఎందుకంటే వీరికి ఇది కేవలం మెప్పుకే పనికి వస్తున్నట్టుంది, వీళ్ళలో మార్పుకి పనికి రావట్లేదు. అయినా కూడా ఆయన అట్లాగే ప్రార్థన చేసుకుంటూ చెప్పేశాడు. ముగింపు అయ్యేసరికి వారు చప్పట్లు ఆపేసి మెల్లగా ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు అనుకున్నాడు, ఇప్పుడు చప్పట్లు కొట్టినప్పుడు వీరు నా మెసేజ్ని మెచ్చుకున్నారు, కానీ వీరు ఎప్పుడైతే ఏడవడం మొదలుపెట్టారో అది వారి యొక్క మైండ్ నుండి హార్ట్లోనికి దిగింది, హార్ట్ని కదల్చింది, మార్పులోనికి పరివర్తనలోనికి తెచ్చింది. ఇప్పుడు మార్పులోనికి వచ్చారంటే నా మెసేజ్ పనిచేసింది. మెసేజ్లు అట్లా పనిచేయాలి. నాతో అంటుంటారు, మీ మసాజ్ బాగుంది. నేను అంటాను, నేను మసాజర్ని కాదు, మసాజులు ఇచ్చేవాడిని కాదు. రెండవది, రెవరెన్షియల్ హియరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. రెవరెన్షియల్ హియరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. త్వరగా అంటే భయముతో వినుట అవసరం. 1 తెస్సలోనిక 2:13 రాసుకోండి, వినండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, తెస్సలోనిక సంఘానికి పౌలు చెప్తున్నాడు, మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. సో పౌలు ప్రసంగం చేసినప్పుడు, శీల ప్రసంగం చేసినప్పుడు వారు దాన్ని మనుషుల వాక్యము, పౌలు వాక్యము, శీల వాక్యం అనలేదు, కానీ దేవుడి వాక్యం అని దాన్ని అంగీకరించారు. ఎందుకంటే దేవుడి వాక్యం అని ఎంచారు. ఆ భయము, ఆ భక్తి దాంట్లో వారు చూపించారు. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది అని పౌలు రాస్తున్నాడు. 2 తిమోతి 2:7 తిమోతికి పౌలు చెప్తున్నాడు, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములు యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. మాటలు నా ద్వారా పలికిస్తున్నాడు, కానీ ఆ మాటలు ఆయనవి, ఆయనే నీకు వివేకం ఇస్తాడు, కనుక వాటి గురించి ఆలోచించు. ఎబెనెజర్ బ్లాక్వెల్ అనేటువంటి వ్యాపారవేత్త, ఒక పెద్ద బ్యాంకర్, ఛాన్స్ వెస్లీ ఆ యొక్క 200 సంవత్సరాల క్రితము వారి కాలంలో మెథడిస్ట్గా ఉన్నాడు, వారికి చాలా సన్నిహితమైన స్నేహితుడు. సో ఆ రోజు మీటింగ్కి వెళ్తున్నాడు, జాన్ వెస్లీ ఉన్నాడు, అప్పుడు ఆయనే ప్రసంగం చేయబోతున్నాడు. సో ఇతని యొక్క స్నేహితుడు అడిగాడు, ఎందుకు జాన్ వెస్లీ బోధ వినడానికి పోతున్నావా? అప్పుడు ఎబెనెజర్ బ్లాక్వెల్ అన్నాడు, నో, జాన్ వెస్లీ లేకపోతే ఇంకొకరి బోధ వినడానికి పోవట్లేదు, ఐఎమ్ గోయింగ్ టు హియర్ గాడ్, దేవుడి వాక్యం వినడానికి పోతున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రీచర్ హూ ఎవర్ ఇట్ మైట్ బి. ఎవరైనా ప్రసంగి కూడా అయి ఉండొచ్చు, నేను దేవుడి వాక్యం వినబోతున్నాను, నాకు కావాల్సింది దేవుడి వాక్యం. అట్లా మీరు వచ్చి వింటే మీరు ధన్యులవుతారు. మూడవది, రెగ్యులర్ హియరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. క్రమం తప్పకుండా వాక్యమును వినుట అవసరం. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ప్రతి వారంలో ఒక ఆయన సైకిల్ని పెట్టాడు. 6 రోజులు మీరు పని చేసుకోండి, 7వ రోజు దేవుడికి ఇవ్వండి, 7వ రోజు సంఘానికి రండి, సమయానికి రండి, సిద్ధపాటుతో రండి, అండ్ స్వచ్ఛ హృదయాలతో రండి, అండ్ దేవుడి వాక్యాన్ని క్రమం తప్పకుండా వినండి. లూకా 9:44 యేసుప్రభు చెప్పారు, ఆయన చేసిన కార్యములన్నింటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా, అంటే ఆయన చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలను చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నప్పుడు ఆ టైంలో ఆయన సత్యం చెప్పాడు వారికి. ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి అంటాడు. ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. మీరు చూసినటువంటి అద్భుత కార్యాలు మీ మనసుల్లో ముద్రింపబడనివ్వండి అని చెప్పలేదు, అది కాదు ముఖ్యం అంటున్నాడు. ఈ మాటలు మీ చెవుల్లో నాటనీయండి. అప్పుడు చెప్తాడు అసలైనటువంటి గ్రేట్ ట్రూత్ ఏంటి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. సాల్వేషన్ ఇస్ ద గ్రేటెస్ట్ మిరకల్, దెర్ ఇస్ నో అదర్ మిరకల్ దట్ కెన్ ఈవెన్ కమ్ క్లోజర్ టు ఇట్. సో ఒక ఆయన అనేవాడు, నేను చర్చికి వెళ్ళినప్పుడు ఏం ఆలోచించకుండా మొత్తం సీటుకి అట్లా వెనక్కి ఆనుకొని కూర్చొని కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోతా, ఎప్పుడు నా నిద్ర చర్చిలో నాకు వస్తుంది. చర్చ్ నుండి డైరెక్ట్గా ఇక నువ్వు పోయే ప్లేస్లో నువ్వు నిద్రే పోతావు, అక్కడ నీకు ఇంకోటి ఉండదు. సో అట్లాంటి వాళ్ళు చర్చికి వచ్చినప్పుడు పుల్పిట్లో యేసుప్రభు బోధ చేస్తున్నా నిద్రపోతారు. ఇక దానికన్నా దౌర్భాగ్యమే ఉంది. అప్పుడు వారి చెవుల్లో ఆయన మాటలు నాటబడతాయా? రిగరస్ హియరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 4వది, అంటే తీవ్రముగా కష్టపడి మనం వినడం అనేది అవసరం.
ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, జస్ట్ ఒక పాయింట్ ఇక్కడ చెప్తాను. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 46వ వచనం, డ్యూట్రానమీ 32:46లో ఇట్లా ఉంది. ద్వితీయోపదేశ కాండం 32:46. మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నింటినీ మీ మనస్సుల్లో పెట్టుకుని మీ సంతతి వారు ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మోషే ఆయన చనిపోక మునుపు ఇశ్రాయేలు సర్వ సమాజమంతటిని కూడా, ఆ యొక్క పెద్ద దేశమంతటిని పోగు చేసి కీర్తన పాడాడు. ఆ కీర్తనలో ఉన్నటువంటి పలికిన మాటలు ఇవి. ఏం చెప్తున్నాడు? నేడు నేను పలికిన మాటలన్నీ మీ మనసుల్లో పెట్టుకోమంటున్నాడు. ఫస్ట్ మీరు వాటిని జాగ్రత్తగా వింటేనే, మీరు వాటిని ధ్యానిస్తేనే అవి మీ మనసుల్లోనికి దిగుతాయి, మీ మనసుల్లో ఉంటాయి. నేను ఈరోజు మీకు చెప్పేటువంటి మాటలు జాగ్రత్తగా మీ నోట్స్లో రాసుకోమని చెప్పలేదు. ఎంతోమంది నోట్స్లో రాసుకుంటారు ఒక అక్షరం మిస్ అవ్వకుండా, కానీ మైండ్లోనికి ఒక్కటి పోదు. నోట్స్ మన లైఫ్ని నడిపించదు, మైండ్ నడిపిస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈ రోజున ఇంత పిఎస్ సిస్టమ్ పెట్టుకొని ఇంతమందికి చెప్పడానికి ఎన్ని తిప్పలో. ఆ రోజున మోషే సర్వ సమాజం లక్షల మంది ఉన్నారు. ఆయన చెప్పేటువంటి మాట అందరికీ ఎట్లా వినపడుతుందో మనకి తెలియదు, ఆ ఎక్స్పీరియన్స్ మనకి లేదు. వారు ఎంత జాగ్రత్తగా వినుండాలి, ఎంత శ్రద్ధతో వినుండాలి, చెవులు ఎట్లా నిక్కబడుచుకొని వినుండాలి. ఒక్క మాట ఆయన చెప్పేది మిస్ అవ్వకూడదు, ఎందుకంటే అది మాకు, మా వంశానికి ఆయన ఇచ్చే ఆస్తి. ఎందుకంటే ఇది మీకు, మీ సంతానానికి అని చెప్పాడు, తరతరాలకు అని చెప్పాడు. మీ పిల్లలకి మీరు నేర్పించాల్సినటువంటి విధానానికి సంబంధించిన సత్యవాక్యం, ధర్మశాస్త్రానికి సంబంధించిన వాక్యం. సో నిజంగా దేవుడి ప్రేమ నీకుంటే, దేవుడి వాక్యం పట్ల అట్లాంటి ప్రేమ నీకుంటే ఏది మిస్ అవ్వకుండా వింటావు. చివరిది, రెస్పాన్సివ్ హియరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. విధేయతతో కూడినటువంటి వినికిడి. మత్తయి 7:24లో కొండ మీద ప్రసంగం ముగింపులో ప్రభు చెప్పాడు, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. సో మొదటి నా మాటలు వినాలి, తర్వాత వాటి చొప్పున చెయ్యాలి. అప్పుడు ఆ వ్యక్తి బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈ నా మాటలు, కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో వారు ఏం చేశారంటే న్యూ టెస్టిమెంట్లో యేసు పలికిన మాటల్ని ఎర్రక్షరాల్లో పెట్టారు. మనం అట్లా పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా బైబిల్ అంతా కూడా ప్రతి లేఖనం దైవావేశం వలన కలిగింది. సో ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అంతా కూడా దేవుడి వాక్యమే. కాబట్టి దానికి ఒక సమయం, సందర్భం ఉంది. అది దృష్టించి మనం దాన్ని అంతటిని కూడా వాడుకోవచ్చు. అవి 2 కళ్ళు, అవి ఒక క్రైస్తవుడికి 2 కిడ్నీలు. నేను ఒకే కిడ్నీతో, న్యూ టెస్టిమెంట్ కిడ్నీతో బతుకుతా, నాకు ఓల్డ్ టెస్టిమెంట్ కిడ్నీ పోయింది అనాల్సిన పని లేదు. 2 కిడ్నీలు అవసరం. సామెత 13:4లో సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకేమీ దొరకదు. సోమరికి ఆశ ఉంటుంది, ఆశయం ఉండదు. సోమరి పడక మీద పగటి కళ్ళు అంటుంటాడు, లేచి ప్రయాసపడ్డు, అందుకని వాడి ప్రాణానికి ఏమీ దొరకదు. తర్వాత కాంట్రాస్ట్ చూడండి, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండును. సో అందరికీ అదే బైబిల్ ఉంది, అందరూ అదే చర్చికి వస్తున్నారు, అందరూ అదే బోధకుడిని వింటున్నారు. కొందరు సోమరులు, కొందరు శ్రద్ధ గలవారు. కొందరు ఆత్మీయంగా బాగా పుష్టిగా తయారవుతున్నారు, మిగతా వారు ఆత్మీయంగా చెక్కి శల్యమై అస్థిపంజరాలు అవుతున్నారు. సేమ్ చర్చ్, సేమ్ పాస్టర్, సేమ్ ప్రీచర్, బట్ పీపుల్ ఆర్ నాట్ ద సేమ్. సో రేపు దేవుడు తేల్చేస్తాడు, ఈ కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి మీలో ఎవరు శ్రద్ధ గలవారో, ఎవరు పుష్టిగా ఉన్నారో, ఎవరు సోమరులో దేవుడు నాకు చూపిస్తాడు. జర్మనీలో ఒక చర్చ్ ఉంది, ఇప్పటికి కూడా ఉంది, కేథడ్రల్ అది. దాంట్లో ఒక లెజెండ్, ఒక పురాణము చెప్తారు. ఇది నిజమా కాదా నాకు తెలియదు, పురాణం ఇది. పురాణాలు మామూలుగా నిజాలు కావు. ఆ చర్చిలోనికి వచ్చినటువంటి వ్యక్తి లోపల స్వచ్ఛత ఉంటే, యథార్థత ఉంటే, దేవుడి పట్ల భయము, భక్తి ఉంటే, ఆ చర్చిలో వాడికి విస్తృతమైనటువంటి నగ నట్ర కలిగినటువంటి పాత్రలు లభిస్తాయి, వాడికే లభిస్తాయి. పాపము, స్వార్థము, భూ సంబంధమైన తత్వం ఉన్నోడికి కనబడనే కనబడవు. సో దాని కింద ఒక భక్తుడు ఈ మాటలు రాశాడు, ఇది మాత్రం నిజం. దేవుడి ఆలయానికి నీవు వచ్చిన ప్రతిసారి నీవు అట్లాంటి హృదయంతో వస్తే, అట్లాంటి సిద్ధపాటుతో వస్తే, దేవుడి వాక్యము అనేటువంటి ఎన్నో వేల వెండి నాణ్యముల కన్నా, బంగారు నాణ్యముల కన్నా గొప్పదైన దేవుడి వాక్యము
దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు ఆస్తితో ఐశ్వర్యవంతుడు అయిపోతావు. సో మనం ఎట్లా ఆత్మీయంగా ఎదుగుతాము? వాక్యమును సరిగ్గా వినుట ద్వారా, విన్న వాక్యానికి విధేయత చూపుట ద్వారా. అప్పుడే కృపలో పెరుగుతాం, దేవుడి యొక్క జ్ఞానంలో పెరుగుతాం, బలంలో పెరుగుతాం, వివేచనలో పెరుగుతాం, జయములలో పెరుగుతాం, ఉపయోగంలో పెరుగుతాం. శ్రద్ధ మనకి అవసరం. నా ఇప్పుడు హెచ్చరిక ఏంటో చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు ఇట్లా విని దాన్ని పొందితే మేలు, లేకపోతే ఇది జాగ్రత్త, ఇది మీకు హెచ్చరిక. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. అంటే మీరు శ్రద్ధ నుండి అధిక శ్రద్ధకి, ఆసక్తి నుండి అధిక ఆసక్తికి, ఇంకా ఎక్కువ నేర్చుకొని వాక్యాన్ని అట్లా మీరు తీసుకొని విధేయత చూపుతూ ఉంటే దేవుడు ఇంకా మీకు ప్రత్యక్షత ఇస్తాడు. దేవుడు ఇంకా లోతైనటువంటి భక్తి అనుభవంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. కానీ మీకు ఇవ్వబడిన దాన్నే మీరు సరిగ్గా విశ్వాసముతో అండ్ శ్రద్ధతో అంగీకరించక సరిగ్గా వినకుండా ఉంటే ఇప్పటిదాకా మీకు వచ్చింది కూడా దేవుడు మీ దగ్గర నుండి తీసేస్తాడు. ఇది భయంకరమైనటువంటి విషయం. సేమ్ థింగ్ మనకి వేరు చోట్ల రాయబడి ఉంది. జస్ట్ ఒక మాట, మత్తయి 7:2లో మీరు తీర్పు చొప్పుననే మిమ్మను గురించి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఇది వేషధారణతో ఇతరులను మనము తీర్పు తీర్చినప్పుడు దేవుడు మన పట్ల చేసేది. నా కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వ్యక్తి కంట్లో నలుసు తీసే ప్రయత్నం నేను చేస్తే అప్పుడు దేవుడు ఇదే కొలత నాకు వాడతాడు. నేను మొదట నా కంట్లో దూలాన్ని తీసేసుకుంటే ఎదుటి వ్యక్తి కంట్లో నేను 2 కళ్ళతో క్లియర్గా చూసి ఉన్న నలుసు తీసేయచ్చు. అంటే నేనే వేషధారిగా ఉండి ఇతరులను వేషధారణ నుండి బయటికి తెచ్చే ప్రయత్నం చేయకూడదు. రెండవది లూకా 6:37-38లో చెప్పాడు, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. అంటే ఇప్పుడు అంటాడు చూడండి, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. దట్ ఈస్ డెడ్లీ. మీరు ఇతరుల మీద ఏ కొలతతో నేరం మోపుతారో అదే కొలతతో దేవుడు నీ మీద నేరం మోపుతాడు. మీరు ఇతరులను ఏ కొలతతో క్షమిస్తారో దేవుడు కూడా మిమ్మల్ని అదే కొలతతో క్షమిస్తాడు. కొంతమంది 10% క్షమిస్తారు, 90% క్షమించరు. సేమ్ థింగ్ గాడ్ విల్ డూ విత్ యూ. బివేర్. మీరు ఒకరికి ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తారో అట్లాగే మీకు దేవుడు ఇస్తాడు. సో దేవుడు ఆకాశపు వాకిళ్ళు విపదీసి పట్టజాలనంత ఇస్తాడు. ఒక ప్రీచర్ లాగా ఎంతోమంది ఇళ్లలో దాదాపు 30 ఏళ్ళు తిరిగి భోజనం చేసినటువంటి అనుభవం ఉంది నాకు. ఇంట్లో తిన్నా, లేకపోతే నేనున్న హోటల్కి వారు పార్సల్ లేకపోతే క్యారియర్ తీసుకుని వచ్చిన. కొంతమంది ఇన్ని రకాలు చేస్తారు, ఇంత పెడతారు, తినలేకుండా మళ్ళీ ప్లేట్లో వేసింది వెనక్కేసేయాల. జాగ్రత్తగా వినండి. కొంతమంది నా ప్లేట్లో వేసిన కర్రీ నేను వెనక్కేసేయాలి, ముట్టకముందు తినకముందు, ఎందుకంటే ఎక్కువ అని. కొంతమంది గిన్నెలో పెడతారు, ప్లేట్లో వెయ్యరు. నేను చూస్తుండాలి ఎప్పుడు వేస్తా. సో పెద్ద చెయ్యి, చిన్న చెయ్యి. సో దేవుడికి మీరు ఎట్లా ఇస్తారో దేవుడు మీకు అట్లాగే ఇస్తాడు. సో అది ఇక్కడ మాత్రం ఏదైతే ఇప్పటిదాకా దాచబడిందో అది ఇప్పుడు తెరవబడుతుంది. మీరెంత దేవుడి వాక్యానికి ఆసక్తితో శ్రద్ధతో మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో అంత వాక్యం మీకు ఇవ్వబడుతుంది, ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది. కానీ మీకు ఇవ్వబడుతున్నటువంటి వాక్యాన్ని మీరు అలక్ష్యం చేస్తే, మీరు దాన్ని లెక్క చేయకపోతే దాన్ని దేవుడు మీ దగ్గర నుండి తీసేస్తాడు. అది డెడ్లీ. అది లూకా 19:17లో అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పెను. 19లో నీవును 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పాను. సో ఇద్దరు 10, 5 వారిని ఇంకా పెంచాడు ప్రభు. ఎందుకంటే వారు నమ్మకంగా ఉన్నారు, వారికి ఇవ్వబడింది వారు జాగ్రత్తగా చూసుకున్నారు, పెంచారు. 26లో చెప్తాడు ఇదే విషయం. అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడినని మీతో చెప్పుచున్నాను. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకెంతకాలం దేవుడి వాక్యం ఉంటుందో మనకి తెలియదు. ఉన్నంతకాలము దేవుడి వాక్యమును మీరు ఎంత జాగ్రత్తగా వింటే
ఎలా వినాలో ఆయన చెప్పాడు, అలా వింటే మీకు క్షేమం, లేకపోతే అందరికన్నా పెద్ద క్షామం మీకే ఉంటుంది. ఆ స్థితిలో ఎవరు ఉండకుండా అందరు ఇప్పుడే నిజమైనటువంటి రక్షకుడి వైపు తిరిగి పాప క్షమాపణ పొంది రక్షించబడి ఆయన వాక్యము చేత ఆయన శిష్యరికంలో రూపాంతరము చెందుదుముగాక. ప్రార్థనలో ఏకీభవించండి. మనం యేసు విద్యార్థులం, యేసు యొక్క శిష్యులం. ఆయన స్పష్టంగా చెప్పాడు, నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. సంఘము ఆయన బడి, దాంట్లో మనము విద్యార్థులముగా వినడానికి వస్తున్నాం. వినాలి, సరిగా వినాలి, భక్తితో వినాలి, క్రమం తప్పకుండా వినాలి, అండ్ వాక్యానికి లోబడేటట్టు వినాలి, అండ్ కష్టపడి తీవ్రంగా వినేటువంటి వారముగా ఉండాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని వైదొలిగింప చేసుకొని వినాలి. అట్లా వింటూ దేవుడి వాక్యాన్ని మనము మనలోనికి, మన హృదయముల్లోనికి పోగు చేసుకొని పెంచుకుంటూ దానికి జీవితాన్ని అప్పగించుకుంటూ ధన్యతలో పెరుగుతూ పోతే ఇంకా ఇవ్వబడుతుంది. మనం ఇతరులకు పంచే వారముగా ఉంటాం. లేకపోతే ఉన్నదంతా దేవుడు తీసేస్తాడు, నిన్ను బయట కటిక చీకట్లోనికి నిత్య నరకానికి పంపిస్తాడు. ప్రేమ, కృప, కనికరం గల మా తండ్రి, మీకే కృతజ్ఞతలు. మీ వాక్యంలో మీరు మాకు సమస్త సత్యాలు నేర్పించారు. మమ్మల్ని ఎలా సంధించాలో మీరు అలా సంధించారు. మేము ఆ ప్రకారం మీకు స్పందించి, మాలో రక్షణ లేని వారు ఈరోజే మీరు సిలువలో వారి పాపమును భరించి శ్రమ అనుభవించి మీ పరిశుద్ధ రక్తమును చిందించి మీ ప్రాణములు ఇచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నారని గ్రహించి, మీ ప్రేమ గొప్పదని గ్రహించి, మీ వైపు తిరిగి తమ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మీ అందు విశ్వాసము మారు మనసు కలిగి రక్షించబట్టకు సహాయం చేయండి. రక్షింపబడిన మాలో ఏ ఒక్కరు కూడా సోమరుల్లాగా కాకుండా, నిర్లక్ష్య పరుల్లాగా కాకుండా, శ్రద్ధతో ఆసక్తితో మీ యొక్క శిష్యులుగా వాక్యానికి లోబడి జీవించి వర్ధిల్లుట కృపదయ చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.